పుష్ప సినిమాని అడ్డుపెట్టి ప్రస్తుతం 2 ఇండస్ట్రీస్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది మీడియా. అది తమిళ ఇండస్ట్రీ, అట్లాగే మలయాళ ఇండస్ట్రీ. దక్షిణాదిలో మనకి మలయాళ ఇండస్ట్రీ ఉంది, కన్నడ ఇండస్ట్రీ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, తెలుగు ఇండస్ట్రీ ఉంది. 4 కూడా పవర్ఫుల్లే. అయితే 1000 కోట్ల రూపాయల క్లబ్లో చేరినటువంటి సినిమాలు తెలుగులో ఉన్నాయి. ఇప్పుడు అది పుష్ప రికార్డులను అధిగమించింది. ఇంతకుముందు బాహుబలిన, త్రిబుల్ ఆర్ ఇట్లాగా అవి ఆల్రెడీ 1000 కోట్ల రికార్డులు దాటేసినాయి. ఇప్పుడు ఆ జాబితాలో సింగిల్గా వెళ్ళినటువంటి పుష్ప సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు. అలాగే కన్నడలో కూడా ఒక సక్సెస్ ఉంది. KGF 1000 కోట్ల సీన్ దాటిందనమాట. అది ఇవి ఉన్నాయి. అదే మలయాళ సినిమాల్లో అనేక హిట్లు ఉంటాయి, కానీ 1000 కోట్లు దాటేది అంటే 1000 కోట్లు దాటాలంటే ఒక్క సొంత భాషలో సాధ్యం కాదు, వివిధ భాషల్లో తీయాలా. కాకపోతే మాతృక అనేది ఆ భాషలో ఉండాలి. ఇప్పుడు బాహుబలి అయినా, త్రిబుల్ ఆర్ అయినా, లేకపోతే ఇప్పుడు పుష్ప అయినా, ఇవన్నీ 1000 కోట్ల క్లబ్లో చేరినటువంటివే. కాకపోతే ఇవి 3 కూడా మాతృక తెలుగు, వివిధ భాషల్లో డబ్ చేశారు. అదే సందర్భంలో లేదా రీమేక్లాగా చేసుకొచ్చారు. అదే సందర్భంలో KGF డబ్బుడు. ఈ మిగతా వాటి ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి అట్లాంటి 1000 కోట్లది లేదు అన్నటువంటి దాన్ని ఇప్పుడు మీడియా హైలైట్ చేస్తూ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళని రెచ్చగొడుతున్నారన్నమాట.